తెలంగాణను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎంఎస్ఎంఈ పరిశ్రమలను ఏర్పాటు చేసేలా యువతను ప్రోత్సహిస్తామన్నారు. టీజీఐసీసీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలంలో అభివృద్ధి చేయనున్న మొబిలిటీ వ్యాలీ పార్కుకు మంత్రి భూమి పూజ చేశారు. 862 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే ఈ పార్కు ద్వారా దాదాపు 10,000 మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. చేసే ప్రయత్నం మా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా చేస్తాం. వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఒక ప్రధానమైన పారిశ్రామిక పార్క్ను ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. దాదాపు 45 కోట్ల రూపాయలతో ఇక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి ఇక్కడ కావాల్సిన ఎలక్ట్రిసిటీ 132 kVA సబ్స్టేషన్తో పాటు మరి మిషన్ భగీరథ నుంచి నీటిని ఈ పారిశ్రామిక వాడకు నీటిని అందించే కార్యక్రమంతో పాటు దానిలో భాగంగా రాబోయే 5 సంవత్సరాల కాలంలో 1,500 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంది.